కానీ సీఎం రమేష్ కేటీఆర్ నా ఇంటికి వచ్చిండు, చాలా మాట్లాడిండు, చాలా వరకు అంటే కమ్యూనిటీస్ ఇష్యూస్ కూడా తెర మీదకి తీసుకొచ్చిండు. రెడ్డిలని కమ్మోళ్ళని తిట్టిండు అనేసి కూడా నిజంగానే తిట్టి ఉంటే అప్పుడే బయట పెట్టవచ్చు కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ముందు ఎందుకు తీసుకొచ్చినట్టు? నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా అన్నారు, ఆ తర్వాత ఏం లేదు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అన్నారు బీజేపీ అసలు ఫ్యాక్ట్ చూసుకుంటే బీజేపీలో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకోరు. ఇది మాత్రం అందరికీ తెలిసిన వాస్తవమే. ఎందుకు మరి ఎలక్షన్స్కి ముందు ఈ స్టంట్? ఇప్పుడు కలుపుకుంటారా లేదా అనేది మన ఇద్దరికనంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేటీఆర్ కేసీఆర్ కవిత అంటే వాళ్ళ దుకాణంలో లేదు, వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు మాట్లాడితే ఓకే సరే. ఇప్పుడు ఈయన రెడ్ల గురించి మాట్లాడిన, కమ్మల గురించి మాట్లాడిన, ఎవరి గురించి మాట్లాడినా ఈ వసుదైక కుటుంబంలో అన్నీ ఉన్నాయి, అందరు మాట్లాడు. ఇక్కడ ఏందనంటే ఇక్కడ పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది చేయనికి ఒకటి, ప్లస్ ఆయన 1600 కోట్ల వర్క్ గురించి మాట్లాడిండు కదా, మాట్లాడిండు కాబట్టి ఈయన ఆక్రోషంతో, రాజకీయవేత్త కాదు కదా, రాజకీయవేత్త అయితే మౌనంగా ఉండేటోడు, ఈయన వ్యాపారవేత్త కాబట్టి ఈయన బస్ స్టాండ్, నువ్వు అక్కడ పోలేదా, ఇక్కడ పోలేదా, అక్కడ పోలేదు. అరే భయ్ ఇక్కడ ఎవరు పాలతో స్నానం చేయలే, అందరు కూడా ఎవరికి ఎన్నెళ్ళ భాగాలు ఉన్నాయి అన్నది అందరికి భాగాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నా కదా, ఒకవేళ కేటీఆర్ డిఫెండ్ నేను పోలేదంటాడో పోతున్నా నాకు తెలియదు. నేను నా ఆన్సర్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పొలిటికల్ లీడర్ కాదమ్మా, బ్రోకర్ ఆడు. పొలిటికల్ లీడర్ దగ్గరికి ఎందుకు పోతారా అని అంటే రాజకీయ నాయకుని దగ్గర ఎందుకు రాజకీయాలు మాట్లాడడానికి పోతుంది, లేకుంటే ఇంకా ఏమన్నా ఏది వాళ్ళు ఏమైనా చర్చ ఉంటే మాట్లాడుకుంటారు, ఇంకా వేరే రాజకీయ. సార్ ఒక ఎంపీని పట్టుకొని మీరు బ్రోకర్ అంటున్నారు, నేను అదే ఎంపీ విషయంని పరిగణనలోకి తీసుకొని ఆయననే కేటీఆర్కి రాజకీయంగా కూడా పైకి లేపిన ఎమ్మెల్యే సీటు కూడా నేనున్నందుకే నువ్వు రాజకీయ ప్రస్థానం కంటిన్యూ అయింది, లేకపోతే నువ్వు నిల్లు అన్నట్టు మాట్లాడిండు. దానికి ఏమంటారు? దాని విషయానికి ఈయన ఏకీభవిస్తూ రబ్బర్ చెప్పులతో వచ్చిండు కేటీఆర్, ఇవన్నీ మాట్లాడిండు బండి సంజయ్. సో ఎందుకు ఈ కాంట్రవర్సీస్ ఎందుకు తెర మీదకి వస్తున్నాయి? బండి సంజయ్కి ఒక ప్రశ్న అడుగుతా. రేవంత్ రెడ్డి అనేటోడు పట్టల పైసలతోని ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి ఆ పైసలు ఇచ్చి రెడ్ హ్యాండ్ దొరికినోడు ముఖ్యమంత్రి కావచ్చా కదా? బండి సంజయ్ని అడుగుతున్నాను. అరే ఒక అనైతికంగా 2 గంటలు చర్చలు జరిపి రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయి కానిస్టేబుల్ గల్లాలు బట్టి ఎత్తేసి గుంజుకపోయి జైల్లో పడేసినోడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చునా? అయితే అది తప్పుగా అన్నప్పుడు దానికి మించిన తప్పు ఏమున్నది? అసలు రోజు మాట్లాడుకున్న సబ్జెక్టే అది కదా. కానీ అసలు రాజకీయ ప్రస్థానమే లేదు అన్నదానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు రాజకీయ ప్రస్థానం అనే తండ్రి నుంచి ఉన్నప్పటికీ కూడా ఆయనకి రాజకీయ భిక్ష ఈయననే పెట్టినట్టు, సీఎం రమేష్ పెట్టినట్టు ఎందుకు మాట్లాడినట్టు? అమ్మా, బీఆర్ఎస్ పార్టీ పెట్టింది సీఎం రమేషా, చంద్రబాబు నాయుడా? ఆయన బయటకు వచ్చి తెలంగాణకు వాళ్ళ అయ్య పార్టీ పోయి వీళ్ళతో నేను చెప్పించుకుంటారు. పార్టీ కేటీఆర్ వాళ్ళు అయ్యేది, కేటీఆర్ వాళ్ళు నాయనదే కదా పార్టీ. ఆటోమేటిక్గా వీళ్ళకి కాకుండా ఇంకెవరికి వీడియో మధ్యలో పోయి చెప్పని గొట్టంగా. అందుకనే బ్రోకర్ అన్న, మీరు బ్రోకర్ అన్న ఫీల్ అయ్యారు. మధ్యలో ఉన్న గొట్టంగాలని ఏమంటారు? బ్రోకర్ అంటారు. వీళ్ళ గురువు బ్రోకరే, వీళ్ళ గురువు. నేను హైదరాబాద్ చార్మినార్ నేనే కట్టించిన అంటాడు, నిమ్స్ నేనే కట్టించిన అంటాడు, క్యాన్సర్ హాస్పిటల్ నేనే కట్టించిన అంటాడు. మనకు అన్నం తినకుంటే అన్నం తినబెట్టు నేనే ఎవరు? చంద్రబాబు నాయుడు. అన్నీ నేనే చేసిన అని అంటాడు. ఇవన్నీ పెట్టింది నిజాం సర్కార్. మరి ఇప్పుడు అక్కడ ఎందుకు చేసుకుంటారు? అమరావతి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటలేరు? పొద్దుమా పట్టిట ఎందుకు తిరుగుతున్నాడు? గుళ్ళు గోపురాలు తిరుగుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఆయన పదే ఆయన ఏం చెప్తుండో మీరు అర్థం చేసుకోవాలి. నా దగ్గర అన్ని పనులు అవుతాయి, నాది హోల్సేల్ రీటైల్ కంపెనీ నాది. నేను కేసీఆర్, మీ పార్టీ అయినా కానీ మీ ఇంట్లో నేను టికెట్ ఇప్పగలుగుతా, మీ ఇంట్లో పంచాయతీలు ఉంటా కానీ నేను తెంపగలుగుతా, అర్థమైందా? మీ దగ్గర వర్కులు ఉన్నా నేను తీసుకోగలుగుతా, జైల్లో పడితే నేను తీసుకోగలుగుతా. ఐఎమ్ మల్టీపర్పస్ బ్రోకర్ అని చెప్తాం. కాదని తప్పేమున్నది అలా? అవును, మన పేరేం పేరు సీఎం రమేష్. అరే ఇప్పుడు పెళ్లి పెద్దదా, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో ఉంటుందమ్మా, 100 ఫొటోస్ పెడతాడు, వాళ్ళు ఒకళ్ళని చూసుకుంటారు, వీని ఫీజు వీనికి ఇస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటాడు. ఇక నేను లేకుంటే లేకుండా వాళ్ళు లేకుండా ఇంకా 100 ఫోటోలు ఉన్నాయి, ఇంకొకళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇవి తలకాయలేని మాటలు. అసలు ఇటువంటి కామెంట్స్ చూసేటోళ్ళు కానీ మాట్లాడేటోళ్ళు కానీ, ఒక కేంద్ర మంత్రిగా ఈయన బండి సంజయ్ ఎట్లయిపోయిందంటే కేంద్ర మంత్రికి తక్కువ, కౌన్సిలర్కి ఎక్కువ లెక్క అయిపోయింది. ఇంకా కార్పొరేటర్ అని అనుకుంటారు.